హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ముస్లిం స్టైల్ చికెన్ బిర్యానీ 1 kg చేయబోతున్నాను. ఎలా చేయాలో నేను మీకు చెప్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1 kg, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు. ఇప్పుడు మనం రైస్ ముందుగా నానబెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 10 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకుందాం. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడానికి మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. బిర్యానీలోకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. ఇలా బాగా ఒకసారి కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. టమాటాలను కూడా బాగా ఫ్రై చేద్దాం. ఆయిల్ పైకి వచ్చేంత వరకు టమాటాలను కూడా ఫ్రై చేద్దాం. టమాటాలు బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు చికెన్ వేసుకుందాం. చికెన్ వేసి ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం. కారం పొడి వేసుకుందాం. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఒకసారి బాగా ఎందుకంటే చికెన్ కి బాగా పట్టుకుంటుంది సాల్ట్ ఇప్పుడు వేసుకుంటే. ఇలా బాగా ఫ్రై అయ్యాక అందులోకి 1 కప్పు పెరుగు వేసుకుందాం. పెరుగు వేసుకున్నాక ఇలా బాగా కలుపుకుందాం.
ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి బాగా కలుపుకుందాం. కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని 5 మినిట్స్ బాగా కుక్ అవనిద్దాం. ఇప్పుడు చెక్ చేసుకుందాం చికెన్ ఉడికిందో లేదో. ఇప్పుడు అందులో వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకున్నాక ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఇప్పుడు క్లోజ్ చేసి నీళ్లు బాగా మరిగేంత వరకు పెట్టుకుందాం. చూడండి, ఇలా నీళ్లు మరిగాక ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. బియ్యం వేసుకున్నాక ఒకసారి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. చూడండి, టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ. మీకు ఈ బిర్యానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.